పట్టుకెళ్ళి మన దగ్గర ఏం చేస్తాను నేను ఆల్రెడీ ఖాతా ఇస్తాను ఇప్పుడు యాక్చువల్లీ స్కాన్ కూడా డిజిటల్ అది చేస్తాను నేను ఉదయం పర్ఫెక్ట్ కొత్త విధానం అందరికీ క్లారిటీ ఉండాలి. ఓకే, ఎవరికి దాన్ని ఇన్కన్వీనియన్స్ చేయకూడదు. బడ్డీ గేట్లు ఎందుకు ఇవ్వాలి అంటున్నా? ఇద్దరు ఉన్నారా మీరు కార్డులో? మీ ఇంట్లో వచ్చి ఎందుకు ఇస్తున్నామమ్మా అని ఏదైనా చెప్పారు రాలేకపోతారని వీళ్ళే వచ్చి మీ ఇంటికి ఇస్తారండి. ఓకే, మీరు రావద్దు, వీళ్ళు వచ్చి మీ హోమ్ డెలివరీ చేస్తారు. మీరు ఎంత ఇవ్వాలి డబ్బు? ఎంత కోసం? పంచదార ఎన్ని కేజీలు ఇస్తాము? ఇద్దరు ఉన్నారు కాబట్టి 10 కేజీలు ఇస్తాము, అంతే కదా? రైట్. ఈ రోజు మీరు స్పెషల్ కాబట్టి నేను వచ్చి ఇస్తున్నా. అక్కడ చూడండి. మీకు కార్డు అక్కడేనా? అది కూడా ఉంది, తెలుసు కదా. మీరు ఎన్ని కేజీలు ఇవ్వాలి మీకు? మాకు 5 కేజీలు ఇవ్వాలి. పంచదార ఇవ్వాలా వద్దా? ఎన్ని ఇవ్వాలి తెలియాలిగా. నాకు 1.5 కేజీలు ఇవ్వాలి. ఎన్ని కేజీ ఇవ్వాలి రైస్? నాకు 5 ఇవ్వాలి. ½ కేజీ షుగర్ కదా, 1/2 కేజీ పంచదార. ఓకే, పట్టుకెళ్ళి మన దగ్గర ఏం చేస్తాను నేను ఆల్రెడీ ఖాతా ఇస్తాను ఇప్పుడు యాక్చువల్లీ స్కాన్ కూడా డిజిటల్ అది చేస్తాను నేను ఉదయం పర్ఫెక్ట్ డెలివరీ చేయాలి, లేదా 12 గంటలకు తర్వాత చేయాలి. మళ్ళీ మీ షాపు మూసేసుకొని వెళ్ళడానికి. కానీ ఈ రోజు 3వ కదా, 3వ తారీఖు. ఈ రోజు నుంచి 5 లోపల నాకు హోమ్ డెలివరీ కేసెస్ అన్ని చేసేది. ఓకే, ఇది తేడా వాళ్ళకి చూపించి కస్టమర్స్ కూడా మీరు కన్విన్స్ చేయాలి. చూసుకోండమ్మా, నేను 5 కేజీలు అంటే 5 కేజీలు బ్యాగ్తో ఇస్తాను. అది తీసుకొచ్చి కస్టమర్ బ్యాగ్తో ఇస్తున్నాను. 100% అదే ట్రాన్స్పరెన్స్ అందరూ సార్ కూడా అసలు సమస్య లేదు మేడం గారు. నాకందరూ అంత బ్యాగ్ చెప్తున్నాను. ఎందుకంటే రామకృష్ణ గారు అందరూ చెప్పి జరుగుతుంది. ఈ వ్యవస్థ కోసం ఎంత పోరాటం చేస్తే ఈ వ్యవస్థ మన మీద నమ్మకం తెచ్చే వ్యవస్థ. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఇంకొన్ని బాధ్యత మన మీద 100% చేస్తాం. ఏమని సమస్య లేదు మేడం గారు. అనకాపల్లి అంతా నేను సెక్రటరీ మేడం గారు. సమస్య మేమే చేసామనుకోండి, అందరికీ ఆదర్శం అయిపోతాను. నేను కట్టుకున్నాను అనుకోండి, అందరూ కట్టుకున్నాను. గుడ్, సరేనా? చేయండి మంచిగా.
ప్రభుత్వ విధానం అందరికీ క్లారిటీ ఉండాలి. ఓకే, ఎవరికి దాన్ని ఇన్కన్వీనియన్స్ చేయకూడదు. బడ్డీ కేసులు ఎందుకు ఇవ్వాలి అంటున్నా? ఇద్దరు ఉన్నారా మీరు కార్డులో? మీ ఇంట్లో వచ్చి ఎందుకు ఇస్తున్నామమ్మా అని ఏదైనా చెప్పారు రాలేకపోతారని వీళ్ళే వచ్చి మీ ఇంటికి ఇస్తారండి. ఓకే, మీరు రావద్దు, వీళ్ళు వచ్చి మీ హోమ్ డెలివరీ చేస్తారు. మీరు ఎంత ఇవ్వాలి డబ్బు? 15. ఎంత కోసం? పంచదార ఎన్ని కేజీలు ఇస్తాము? కేజీ ఇస్తారండి. ఇద్దరు ఉన్నారు కాబట్టి 10 కేజీలు ఇస్తాము, అంతే కదా? రైట్. ఈ రోజు మీరు స్పెషల్ కాబట్టి నేను వచ్చి ఇస్తున్నా. అక్కడ చూడండి. ఓకే, మీకు కార్డు అక్కడ అది కూడా ఉంది తెలుసు కదా. ఎన్ని కేజీలు ఇవ్వాలి మీకు? 5 కేజీలు ఇస్తాం. పంచదార ఇవ్వాలా వద్దా? ఎన్ని ఇవ్వాలి? తెలియాలిగా. 6 కేజీలు ఇవ్వాలి. ఎన్ని కేజీ ఇవ్వాలి రైస్? నాకు 5 ఇవ్వాలి. బిల్ జనరేట్ ½ కేజీ షుగర్ కదా, 1/2 కేజీ పంచదార. జిల్లాలో రేషన్ కార్డు సంబంధించిన రేషన్ డిస్ట్రిబ్యూషన్ మీద ఒక చిన్న ఇన్స్పెక్షన్ చేయడం, షాప్స్ ఎలా చేస్తున్నాయి అనేది మనం చూసుకోవడం, దానితో పాటు బెడ్ రిడన్ కేసెస్కి, డిసేబుల్డ్ కేసెస్కి మనం హోమ్ డెలివరీ రేషన్ ఇవ్వాలి అన్నది ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్స్. అది మనం సరిగా చేస్తున్నామా లేదా అన్న దాని మీద కూడా ఒక చిన్న ఇన్స్పెక్షన్స్, కొంతమంది లబ్ధిదారులతో కూడా మాట్లాడడం అనేది జరిగింది. ఇది ఫస్ట్ టైం మనం రేషన్ షాప్ ద్వారానే రేషన్ డిస్ట్రిబ్యూషన్ అనేది మొదలు పెట్టాము MDU తర్వాత. కాబట్టి ఈ ట్రాన్సిషన్ టైంలో చిన్న చిన్న ఇన్కన్వీనియన్స్ కూడా రాకుండా ప్రతి ఒక్కరికి వాళ్ళకి చేరాల్సిన క్వాంటిటీ, క్వాలిటీతో పాటు ఇలాంటి బెడ్ రిటర్న్ కేసెస్ అంటే మేము హోమ్ డెలివరీ చేయాల్సిన కేసెస్ కూడా మనం సరిగా చేస్తున్నామా లేదా అన్న దాని మీద ప్రత్యేకంగా విజిట్ చేయడం జరిగింది. ఈ మన జిల్లాలో మొత్తం 1069 షాప్స్ ఉన్నాయి. 5,30,000 కార్డ్స్లో ఉన్నాయి. ఈరోజు 3rd తారీఖు లోపలనే మనకి 32% రేషన్ అనేది డిస్ట్రిబ్యూషన్ అయింది. మన జిల్లాలో 66,000 హోమ్ డెలివరీ చేయాల్సిన నంబర్స్ ఉన్నాయి. దాంట్లో మన డీలర్స్ చాలా మంచి రెస్పాన్సిబిలిటీతో ఇప్పుడు దాకా బెడ్ రిడన్ కేసెస్కి కూడా 32% మన వాళ్ళు ఇంటికి వెళ్ళి ఇవ్వడం జరిగింది. నాకు జనరల్గా ప్రజల్ని కోరుకున్నది ఏంటంటే, మీ కేస్ అంటే మీకు ఇంటికి వచ్చి డెలివరీ చేయాల్సిన డేటా మొత్తం మన రేషన్ షాప్ డీలర్స్ దగ్గర ఉన్నాయి. వాళ్ళు మీ ఇంటికే వచ్చి ఇస్తారు. మీరు కంగారు పడి షాప్స్కి రావద్దు. మేము ఇంకా 2 రోజుల్లో ఈ మొత్తం హోమ్ డెలివరీ చేయాల్సిన ప్రతి కార్డుకి హోమ్ డెలివరీ చేపిస్తాము. సో మీరు ఎవరు ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా ప్రతి షాప్లో మనం డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్ నంబర్, ఆర్డీఓ నంబర్, స్థానిక MRO నంబర్, సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ నంబర్ అన్నీ కూడా మనం ఇవ్వడం జరిగింది. ఏదైనా ఇష్యూస్ ఉంటే కాల్ చేయండి. మీరు కష్టపడి అంత దూరం వచ్చి తీసుకురావడానికి అవసరం లేదు. మీకే మేము ఇంటికి వచ్చి డెలివరీ చేస్తాము. సో దయచేసి మీరు అందరూ కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాం. మేడం గారు సర్వర్స్ సరిగ్గా పనిచేయట్లేదని అంటున్నారు. ఆ ఇష్యూస్ మనం ఎస్కలేట్ చేయడం జరిగింది కమిషనర్ సివిల్ సప్లైస్ గారికి. నిన్న రాత్రి కూడా మా అందరితో చీఫ్ సెక్రటరీ సార్ వీడియో కాన్ఫరెన్స్ కూడా ఈ పాయింట్ మీద పెట్టడం జరుగుతుంది. మేము సాల్వ్ చేసుకుంటున్నాము. ఈ రోజు మార్నింగ్ నుంచి సర్వర్ బాగానే పనిచేస్తుంది. ఇలా మళ్ళీ రాకుండా మేము చూసుకుంటాం. బాధ్యత మాది.
ఈరోజు ఇక్కడ వచ్చారు. వెళ్ళి ఇచ్చినప్పుడు Yes. ఏం ప్రాసెస్ ఫాలో చేస్తున్నారు? ఈ మిషన్ పట్టుకెళ్ళి అందరూ మేము కూడా చేస్తాం. నేను ఆల్రెడీ కాటేస్తాను ఇప్పుడు యాక్చువల్లీ అది స్కాన్ కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ ట్రాన్సాక్షన్ ఉమ్, ఉమ్. అది ట్రాన్సాక్షన్ చేస్తాను. సరే